హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఈసారి సంక్రాంతి పండగకి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈసారి పండగకి అనేసి. సో అదైతే నాకు చాలా చాలా స్పెషల్ ఈసారి. ఎవ్రీ ఇయర్ నేను అమ్మ వాళ్ళ ఇంటికాడే చేసుకోవడం తప్ప అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఇదే మొదటిసారి, అందులోనూ ఆంధ్ర కదా. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో ఏం జరుగుతుందో చూడాలి, నాకు కూడా కొత్త అనమాట. సో ఇక్కడైతే కొన్ని నాకు తెలంగాణలో రెగ్యులర్గా ముగ్గులు వేసుకోవడం లాంటివన్నీ తెలుసు, కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఆ రోజు నేనైతే భోగి ముందు రోజే వచ్చాము ఇక్కడికి. అక్క వాళ్ళు పొద్దున్నే వంటలు అవి స్టార్ట్ చేశారు. అంటే ఇంట్లో ఆల్మోస్ట్ 10-12 మంది అలా ఉంటాం కదా, అందుకని చెప్పి కొంచెం పెద్ద గిన్నెలలో వంటలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఎప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వంటల జోలికి వెళ్ళను. నాకు కొంచెం ఏంటంటే అక్క వాళ్ళు చాలా బాగా చేస్తారు, నాకు అంత సూపర్ డూపర్గా వంటలు అవి రావు కాబట్టి. అందులోనూ ఆంధ్ర స్టైల్ అంటే కొంచెం బాగుంటాయి టేస్ట్ అవి. సో నాకు ఇంట్లో చేస్తాను మా హస్బెండ్ కోసం, కాకపోతే వాళ్ళు చేసినంత చాలా బాగా కుదురుద్దో లేదో అని భయం నాకు అంతమందికి వండాలంటే. అందుకే నేనైతే అస్సలు వంట జోలికి వెళ్ళను. అక్క చేస్తుంది వంటలు ఎక్కువగా. సో అక్క అత్తయ్య కలిసి వంటలు చేస్తున్నారనమాట. నేనైతే మా పిల్లలకి తీసుకెళ్ళిన లగేజ్ అవన్నీ సర్దుకోవడమే సరిపోయింది నాకు. వెళ్ళేదాకా ఇంట్లో లగేజ్ సర్దుతాను, వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బట్టలన్నీ తీసి కబోర్డ్లలో పెట్టుకోవడం, సర్దుకోవడం, మళ్ళీ వచ్చేటప్పుడు సర్దడం, వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మళ్ళీ సర్దడం. నాకు ఇంక ఇదే పని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇన్నిసార్లు సర్దుతానంటే, ఏదైనా ట్రావెలింగ్ ఉందంటే సర్దుకోవడంతోనే సరిపోతుంది లైఫ్ అంతా. అండ్ సరే, ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నేచర్ చూడండి ఎంత బాగుంటుందంటే, నాకు ఆంధ్రాలో స్పెసిఫిక్గా నచ్చేది నేచర్. అంటే గ్రీనరీ చాలా బాగుంటుంది, ప్రతి ఇంట్లో మొక్కలు, స్పెసిఫిక్గా కొబ్బరి చెట్లు ఉంటాయి కదా. సో అవైతే ఏంటి, పక్కనే చెరువులు ఉంటాయి కదా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, నాకు చాలా ఇష్టం. ఈసారి ఎక్కువగా నేను నేచర్ వీడియోస్ ఎక్కువగా తీశాను, నాకు చాలా ఇష్టం కదా. సో అవన్నీ నాకు మెమరీలా ఉండిపోతాయి అని చెప్పి ఈ లోపలే అక్క వాళ్ళంతా ఫుడ్ అవి ప్రిపేర్ చేసేసారు. లంచ్ తినేసాము. ఆ రోజు అసలు ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు వెళ్ళిన ఫస్ట్ డే అయితే. ఎందుకంటే అప్పుడే వెళ్ళాం కదా, చాలా రోజుల తర్వాత కలిసాం అందరం. చాలా కబుర్లు అవి చెప్పుకోవడం, అక్క వాళ్ళైతే క్రికెట్ కూడా ఆడారు పిల్లలతో కలిసి, చాలా బాగా అనిపించింది. అండ్ ఆ తర్వాత మా పిల్లలు ఒకటే గోలా, కైట్ తీసుకొద్దాం ఎగిరిద్దాం అని చెప్పి. కానీ అంత సీన్ లేదు, మా ఎవరికి కైట్ ఎగరేయడం రాదు. చాలాసేపు దాన్ని ఫస్ట్ దారం కట్టడానికే 2 గంటలు పెట్టింది. అది కట్టిన తర్వాత టెర్రస్ పైకి ఎంతసేపు ట్రై చేసినా ఎగరితే ఓకే, మాకు ఎంత ట్రై చేసినా రాలేదన్నమాట. దానికి తోడు ఆ రోజు ఏంటో అస్సలు కొంచెం కూడా గాలి రావట్లేదు. నేను, బావగారు, అక్క, మా హస్బెండ్, పిల్లలు అందరం ఇంకా ప్రతి ఒక్కరు ట్రై చేసాము, అయినా ఎవరికి సెట్ అవ్వలేదు. ఒక 2 hours అలా పైన కూర్చున్నాము, ఎన్ని తిప్పలు పడ్డాము. దానికి తోడు మా చిన్నోడు ఆ పైనుండి కిందకి చూస్తున్నాడు, కొంచెం భయం వేసింది. ఇంకా వదిలే అనేసి ఉండి ఆ కైట్లకి డబ్బులు బొక్క తప్ప ఏం లేదు అక్కడ అనిపించి కిందికి వచ్చేసాము. 3 రోజులు పట్టుకొని తిరిగారు మా పిల్లలు అయితే వాటిని. సో ఎంతసేపు ట్రై చేసినా రాలేదు. మీకు ఎవరికైనా దానికి టిప్స్ ఉంటే నాకు చెప్పండి, బికాజ్ కైట్ ఎగరేయడం ఎలా అనేది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. నేను దానికోసం యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను ఆ రోజు, బట్ దారం ఎలా కట్టాలో ఉంది తప్ప కైట్ ఎలా ఎగరేస్తారు అనేది మాత్రం అస్సలు తెలియలేదు. ఇక్కడ కిందికి వచ్చేసరికి మా అత్తయ్య ముందు రోజు పిండి వంటలన్నీ చేసి పెట్టుకున్నారంట. మళ్ళీ మేమందరం వచ్చిన తర్వాత వండడం అవంతా టైం వేస్ట్ అని చెప్పి పిండి వంటలు అన్నీ చేసి పెట్టేసుకున్నారు. సో మాకు తెలంగాణలో ఇవి కర్జలు అంటాము. సో చాలా బాగా చేశారు. ఇక్కడ ఏంటంటే అత్తయ్య వాళ్ళు కర్జలలో కొబ్బరి బెల్లం కలిపి పానకం లాగా చేసి పెడతారనమాట. సో మన సైడ్ తెలంగాణలో అయితే రవ్వతో చేస్తాం కదా. సో నాకు ఎక్కువగా రవ్వతో తెలుసు తప్ప, ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది అనమాట లోపలంతా. సో చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. నాకు 2 ఇష్టం, అటు ఆంధ్ర స్టైల్ కర్జలు నచ్చుతాయి, ఈ తెలంగాణ సైడ్ కర్జలు కూడా నచ్చుతాయి అన్నమాట. ఆంధ్ర స్టైల్ కజ్జికాయలు అంటారు, తెలంగాణలో కర్జలు అంటాం. ఇక్కడ ఏంటంటే అవి మురుకులు, అత్తమ్మ వాళ్ళు మురుకులు అంటారు కదా. మనకు సకినాలు ఫేమస్, ఇక్కడ కారపూసలు అవన్నీ ఏముండవు, మురుకులు అంటారు, అవి ఫేమస్. అండ్ సున్నుండలు, స్పెసిఫిక్గా సంక్రాంతి అంటే సున్నుండలు. సో అత్తయ్య వాళ్ళు అయితే అవన్నీ ఆల్రెడీ ముందే చేసి పెట్టుకున్నారు. అండ్ మేము ముందు రోజే వచ్చాం కాబట్టి ఇక్కడ మా ఇంట్లోనే మామిడి చెట్టు ఉంది. సో ఫస్ట్ మామిడాకులు అవి కోసి కొంచెం అవన్నీ వాష్ చేసి గుమ్మలకి అవి కట్టేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనం తెలంగాణలో ముందు తెల్లారి
పొద్దున్నే అది ముగ్గులు అవి వేసుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే భోగి ముందు రోజు ఈవినింగే అక్క ముగ్గులు అవి పెట్టేసింది అనమాట. ఎందుకంటే తెల్లారితేనే మనకి భోగి మంటలు అవి వేస్తారు. తెలంగాణలో మా సైడ్ అయితే మేము భోగి మంటలు అవన్నీ వేసుకోము, బట్ ఇక్కడ ఖచ్చితంగా భోగి మంటలు అవి వేస్తారు కాబట్టి మార్నింగే అక్కడికి వెళ్ళాలి. అందుకని అక్క ముందు రోజు రాత్రే ముగ్గేయడం స్టార్ట్ చేసింది. నాకైతే ముగ్గు డిజైన్లు అవి రావు. నాకు ఇంటి దగ్గర కూడా చెల్లె వేస్తుంది. ముగ్గేస్తే నేను అందులో కలర్లు వేసేదాన్ని ఫస్ట్ నుండి, చిన్నప్పటి నుండి అంతే. అందుకని ఇంకా ఇక్కడ అక్కే ముగ్గేస్తుంది. సో ముగ్గేస్తుంటే నేను మాత్రం అలా కలరింగ్లు ఇస్తూ ఉన్నాం. సో నాతో పాటు మా చిన్నోడు, అక్క వాళ్ళ చిన్నోడు అనమాట. సో హన్షు తను నాకు చాలా నచ్చుతుంది. మా అక్క ఏ ముగ్గులు వేసినా ఏ పని చేసినా తను పక్కనే ఉంటాడు ఎప్పుడు. సో భలే క్యూట్గా అనిపిస్తుంది. చాలా హెల్ప్ చేశాడు తనైతే. సో మేమందరం వేస్తుంటే తను కూడా వచ్చి అమ్మ హెల్ప్ చేస్తా అమ్మా అనుకుంటూ వచ్చి అన్నీ ట్రై చేస్తున్నాడు. ఈ ముగ్గులలో మాకు అదేంటి కొంచెం కలర్ అలాగే వచ్చిందన్నమాట. దాంట్లో మళ్ళీ లైట్గా ఇసుక కానీ ఉప్పు కానీ కలుపుతారు కదా, సో అవేం రాలేదు. మళ్ళీ మేము ఇసుక అవి కలిపి మళ్ళీ ముగ్గులు వేసుకోవాల్సి వస్తుంది. కలర్లు తీసుకొచ్చేటప్పుడే అలా తీసుకురావాల్సింది అనిపించింది ఫస్ట్. సో మళ్ళీ అది ఎక్స్ట్రా పని అయిపోయింది. దాన్ని మళ్ళీ పేపర్లలో షిఫ్ట్ చేసుకుంటూ దాంట్లో అన్నిట్లలో ఇసుక కలిపి దాంతోపాటు కలర్లు వేస్తున్నాం. కానీ మేము ఈవినింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఎన్ని దోమలు అంటే బాబోయ్ చుక్కలు చూపించాయి. ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టేసాయి మమ్మల్ని అయితే. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పట్టింది. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా, సో ఫస్ట్ ఒక ముగ్గుతోనే ఆపేద్దాం అనుకున్నాం. తర్వాత అక్కంది సరే అటువైపు కూడా ఖాళీగా కనబడుతుంది కదా అని చెప్పి మళ్ళీ 2 పెద్ద ముగ్గులు వేసేసరికి వాటి కలర్లు సరిపోయింది. ఆ రోజు ముందు రోజు మొత్తం మాకు కలర్లతోనే సరిపోయింది. ఈవినింగ్ అంతా అలాగే ఎండ్ అయిపోయింది. ఇటువైపు మా ఇంట్లో ఏంటంటే అత్తయ్య ఇంకా గారెలు వేయడం, చికెన్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది వంటకి. సో అత్తయ్య పనులు చేస్తూ ఉంటే ఇక్కడ మేము ముగ్గులు వేస్తూ ఉన్నాం అన్నమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ అయితే పండగ ఉంది అన్నమాట. సో ఆ హడావిడి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.